నమస్తే. విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటు పరం కాబోతోంది అని అంటున్న నేపథ్యం ఉంది. అలా జరగకుండా కాపాడుతామని చెబుతూ ఉన్నా ఆ దిశగా అయితే అడుగులు వేగంగా పడట్లేదు. లేటెస్ట్ గా చూస్తే కనుక విశాఖ స్టీల్ ప్లాంట్ ను పక్కన పెట్టేసినట్లే అంటున్నారు. కేంద్ర ఉక్కు గనుల శాఖ మంత్రి కుమారస్వామి బాధ్యతలు స్వీకరించగానే విశాఖ స్టీల్ ప్లాంట్ కు వచ్చి అంతా మొత్తం చూశారు. అధికారులతో మీటింగులు పెట్టారు. ప్లాంట్ ని ప్రైవేట్ పరం కాకుండా కాపాడతాను అని హామీ ఇచ్చారు. అయితే ఆయన మాట చెప్పి వెళ్లారు. నెలలు గడుస్తున్నాయి, కానీ ఉపశమనం కలిగించే విధంగా చర్యలైతే తీసుకోవడం లేదు. ఇప్పుడు మరో వార్త. కర్ణాటకలో స్టీల్ ప్లాంట్ కి కేంద్ర ప్రభుత్వం 15,000 కోట్ల రూపాయల ఆర్థిక సహాయాన్ని ప్రకటిస్తూ ప్రత్యేక ప్యాకేజీని రిలీజ్ చేశారు. ఉక్కు మంత్రి సొంత రాష్ట్రంలోని ప్రభుత్వ రంగ సంస్థ విశ్వేశ్వరయ్య అండ్ ఐరన్ అండ్ స్టీల్ లిమిటెడ్ కు కేంద్రం ఈ ప్యాకేజీను ప్రకటించింది. ఈ విషయాన్ని కేంద్ర ఉక్కు మంత్రి కుమారస్వామి స్వయంగా ప్రకటించడం విశేషం. కర్ణాటకలో జేడీఎస్ కి 2 ఎంపీల బలం మాత్రమే ఉంది. అయినా కీలకమైన మంత్రిత్వ శాఖను అందుకున్నారు. తన సొంత రాష్ట్రానికి మేలైన నిర్ణయం జరిగేలా చూసుకున్నారు. ఏపీలో చూస్తే కేంద్ర ప్రభుత్వాన్ని నిలబెడుతున్న టీడీపీకి 16 మంది ఎంపీలున్నారు. జనసేనకు 2 ఎంపీలున్నారు. 3 బీజేపీకున్నారు. అయినా కూడా విశాఖ ఉక్కు కోసం ప్రత్యేక ప్యాకేజీని ఎందుకు సాధించలేకపోతున్నారు అన్న ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. కర్ణాటకలోని ఉక్కు కర్మాగారంలో పనిచేస్తున్న ఉక్కు కార్మికులు 243 మంది మాత్రమే అంటున్నారు. అదే విశాఖ ఉక్కులో 20,000 మంది కార్మికులకు ఉద్యోగులు పనిచేస్తున్నారు. అక్కడ 15,000 ఆర్థిక సాయం ఇస్తే విశాఖ ఉక్కుకు ఎన్ని వేల కోట్లు ఇవ్వాలో చెప్పాలి అని కూడా ఉక్కు ఉద్యమకారులు అంటున్నారు. విశాఖ ఉక్కు లాభాల బాటలో నడవాలి అంటే 18,000 కోట్ల రూపాయలు ఇస్తే చాలు అని కోరుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు అని టాక్. ఆ దిశగా రాజకీయ ఒత్తిళ్లు కూడా సరిగ్గా పెట్టలేకపోతున్నారు. ఏపీకి చెందిన 25 మంది లోక్సభ ఎంపీలు, 11 మంది రాజ్యసభ ఎంపీలు కూడా కేంద్రం వద్ద విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి ప్రస్తావించి తగిన సాయం తెప్పించడంలో పూర్తిగా విఫలమవుతున్నారు అనే వాదన ఉంది. విశాఖ ఉక్కులో ప్రైవేటీకరణ పర్వం మరింత వేగంగా సాగుతోంది. లేటెస్ట్ గా అగ్నిమాపక విభాగాన్ని ప్రైవేటు పరం చేయడానికి నోటిఫికేషన్ జారీ చేయడం చూస్తే ఆశలు వదులుకోవాల్సిందే అనిపిస్తోంది.